మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరం సమీపంలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరులో 2832 మంది లబ్ధిదారులకు నూతన గృహాల తాళాలను అందజేశామని వెల్లడించారు. టిట్కో గృహ సముదాయాల్లో త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. నూతన గృహాల తాళాలను అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. దయచేసి అందరూ లోపలికి రావాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ అందరూ అక్కడ జ్యోతి ప్రజ్వల అయిన తర్వాత మీరు అందరూ క్లియర్ అవ్వాల్సిందిగా అమ్మ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని లబ్ధిదారులు ఉన్నారు వారందరికి ఇప్పుడే కీస్ పిఎంఏవై 2.0 కింద ఒక లబ్ధిదారికి ఈరోజు 2వ తేదీ A1, A2, A3, A4, A5 ఇలా 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 14 అందరూ మీరు వచ్చి మీ ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో టిడ్కో హౌసెస్ సుమారుగా 2800 హౌసెస్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతున్నాయి. సందర్భంగా నేను ముఖ్య అతిథి చిత్తూరు ఎమ్మెల్యే గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. మరియు ఎండి టిడ్కో కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా 2800 హౌసెస్ సంబంధించి లబ్ధిదారికి ఈరోజు ఈ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఈ కాలనీ కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ సరిగా ఉండాలి, మంచినీళ్ళ వ్యవస్థ సరిగా ఉండాలి. ఈ సందర్భంగా
నేను యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ కమిషనర్కి ఒక ఆదేశం ఇచ్చాను. ఒక 6 to 8 మెంబర్స్ రిక్రూట్మెంట్ చేసి ప్రతిరోజు ఇక్కడ నుంచి ఎలా చెత్త సేకరణ కార్యక్రమం కూడా జరిగితే ఖచ్చితంగా సిటిజన్స్ కూడా హ్యాపీ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు దట్ ఎస్ ఇక్కడ ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా చెప్పడం జరిగింది. వచ్చి ఒక 15 రోజులు రిక్రూట్మెంట్ చేసి అవి కూడా సరి చేస్తాము. సో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమం కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. మనకి త్వరగా రోడ్ వైడింగ్ సంబంధించి ఒక 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఒక నేషనల్ హైవే నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ ఒక 3 నెలలు వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ ఎలా పూర్తి చేయాలి చేస్తాము. సో ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మంచి ఇన్ఫ్రాతో దాదాపు 184 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మా ప్రభుత్వంలోనే ఇది ప్రారంభించాం. మళ్ళీ మా ప్రభుత్వంలోనే వీటిని పేద ప్రజలకు అందించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మా కలెక్టర్ గారు, మా పార్టీకి సంబంధించిన అందరూ మాట్లాడుతూ ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనము ఇక్కడ ప్రజలకి ఇండ్లు ఇచ్చినామో దీన్ని శుభ్రతగా పెట్టుకోవడానికి వీరికి ఏమేమి అవసరాలు కావాలో వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా నీళ్లు ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదని కలవకుంట నుండి వచ్చే వాటర్ని కూడా దీనికి ఒక డైవర్షన్ చేసి మంచి సంపులు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మంచి బోర్వెల్లో నుండి వాటర్ కూడా బాగుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ కావాల్సిన అన్నిటిని కూడా పెట్టడం జరిగింది. ఇంకా ప్రజలు ఏమైతే ఇక్కడికి వచ్చి ఒక నెల తర్వాత ప్రతి నెల ఒక రోజు ఇన్స్పెక్షన్ వస్తాం. ఇక్కడ వారికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా చేసి పెడతాం. కాబట్టి ప్రజలందరినీ ఎవరైతే ఇండ్లు పొందినారో వారు ఇక్కడ ఉండడానికి కావాల్సిన సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి వచ్చి గృహాల్లో నివసించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.